నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఊరంతా ఒకే చోట బతుకమ్మకు ఏర్పాట్లు చేయాలి. బీఎస్పీ నకరేకల్ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేరీ డిమాండ్. రాజ్ సింగ్ అక్రమ అరెస్టు తగదు. తహసీల్దార్కు బీజేపీ నాయకుల వినతి పత్రం. టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక. గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా చూడాలి. అధికారులకు సూచించిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఊరంతా అందరూ ఒకే దగ్గర బతుకమ్మ ఆడే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీఎస్పీ నకరేకల్ నియోజక ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేరీ డిమాండ్ చేశారు. కుల వివక్ష, పరువు హత్యలకు వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ నిర్వహించాలన్నారు. కులమతాలకు అతీతంగా ఊరు వాడ మొత్తం కలిసి బతుకమ్మ ఆడుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కట్టంగూరు మండలం పామనగుండ్లో ప్రియదర్శిని మేరీ బహుజన బతుకమ్మ ఆడారు. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుదాం, అది లేకపోతే మానవ సమాజం మనుగడ అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముతోల్ మండల కేంద్రంలో నేడు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా హిందూ ఉత్సవ సమితి, హిందూ వాహిని, బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ శ్యామ్ సుందర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యేపై ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే తొలగించి విడుదల చేయాలని కోరారు. ముతోల్ మండల కేంద్రంలో ఏదైతే భాగ్యనగరం గోషామహల్ ఎమ్మెల్యే గారు రాజా సింగ్ భాయ్ను అక్రమ అరెస్టు చేసి తెరాస ప్రభుత్వం ఆయనకు పీడీ యాక్ట్ పెట్టి ఏదైతే చర్లపల్లి జైల్లో బంధించిందో దానికి నిరసగా ఈరోజు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో, అలాగే హిందూ వాహిని నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే హిందూ బంధువులు అందరూ కలిసికట్టుగా చేసి బేషరతుగా విడుదల చేయాలని మేము కోరుకుంటూ ఈరోజు తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే ధర్మము అధర్మము మధ్య పోరాటం జరుగుతున్నదో, ఈ యొక్క పోరాటంలో ఇవల్ల మనం అధర్యం చూడొచ్చు, కానీ రేపు మాత్రము మా ధర్మమే గెలుస్తుంది. రాజా సింగ్ భాయ్ తప్పకుండా విడుదల చేయాలి. విడుదల కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా మేము ఆందోళనలో చేపడతామని ఈ తెరాస ప్రభుత్వాన్ని ఖండిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని కిచ్పల్లి గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన 50 మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధి చూసి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్రెడ్డి, మచ్చగిరి గుట్ట చైర్మన్ మద్దసాని కిరణ్ రెడ్డి, కేచ్పల్లి సర్పంచ్ మద్దెల మంజుల తదితరులు పాల్గొన్నారు. రమేష్, మధ్యల కమలమ్మ, మధ్యల రామచంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ శాఖకు బ్యాంకింగ్ వ్యవస్థ అందించాల్సిన సహాయ సహకారాల గురించి అన్ని బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా ఇరు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. నకిలీ రుణ యాపులు, ఆన్లైన్ మోసాలు, ఇతర సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద పోస్టులు ఏర్పాటు చేయాలని బ్యాంకుల అధికారులతో చర్చించారు. So we request you to please, because in your branch you will come to know what are the transactions taking place if there's some account in your branch in which such things are happening. So you are ensuring your security just by putting up cameras. Nee daggara cameras unte more than half your job is done regarding security. So they will be hesitant to come and commit some offense in your area if cameras are there. తర్వాత many times even if cameras are there, అంటే పెన్షనర్ అవ్వటం వల్ల వాళ్ళు ఎక్కడైనా లైఫ్ సర్టిఫికేట్ కోసం కానీ లేదా ఇంకేమైనా అన్నోయింగ్లీ వాళ్ళు ఏదైనా యాప్ని కానీ ఇన్స్టాల్ చేయడం కానీ ఏదైనా ఫేక్ కాల్కి అటెండ్ అవ్వటం కానీ ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నాను నేను.
ఇలా కూడా జరిగి ఉండదు సార్. మొత్తం 5 కంప్లైంట్స్లో 10,000 ఎనీ టైమ్ పర్మిషన్స్ వస్తున్నాయి. సెక్యూరిటీ ఉండదు అని అంటున్నారండి. లోపల నేను ఒకసారి డిఎస్పీ గారు నిర్వహించినప్పుడు బ్యాంక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలు సెక్యూరిటీ ఉండదు సార్. బ్రాంచ్ మేనేజర్ కన్నా బ్యాంక్ what we have noticed is that previous to the transaction, well before something around 1 week or 10 days before the transaction, people might have used their thumb impression for some other non. They should keep observing the area. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు బయట 2 hours నుంచి నిలబడి ఉన్నారు. సో అట్లాంటిది మీరు వాచ్ పెడితే ఇట్ విల్ బి యూస్ఫుల్. గుర్రం జాషువా 127వ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా రేపల్లెలో సిఐటియు నాయకులు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ, ముందుగా సిఐటియు కార్యాలయం కొరటాల మీటింగ్లో హాల్లో జాషువా చిత్రపటానికి కేవీపీఎస్ నాయకులు సిహెచ్ అగస్టిన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మణిలాల్ మాట్లాడుతూ, జాషువా కవిత్వం సమాజంలో అంటరానితనం, కుల సమస్యలకి ఎదురుగా నిలబడిన కవిత్వంగా నిలబడింది. జాషువా ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతాల్లో జన్మించి తన చిన్నతనంలో ఎదుర్కొన్న అంటరానితనం వల్ల సమాజంలో గబ్బిలం అనే దానిని ఉంచరించి సూటిగా చెప్పాడు. కులం, మతం, జాతి, ప్రాంతం, దేశాల హద్దులు తనకు లేవని, తాను విశ్వనరుడనని ప్రకటించుకున్న మహాకవి గుర్రం జాషువా అన్నారు. కార్యాలయం కొరటాల భవన్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈరోజు గుర్రం జాషువా నవయుగ కవి చక్రవర్తిగా సమాజంలో అంటరానితనం, సమాజంలో మతాలు, కులాలు ఇవేమి శాశ్వతం కాదు, సమాజంలో మనుషుల మధ్య అంతరాలు ఉండకూడదనే దానికోసం కవిత్వం ద్వారా ముందుకు వచ్చిన వ్యక్తి గుర్రం జాషువా. గుర్రం జాషువా మన ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. గుర్రం జాషువా గారి 127వ జయంతి సందర్భంగా ఈరోజు కేవీపీఎస్ అట్లానే సిఐటి, ఎస్ఎఫ్ఐ ఇట్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా జాషువా 127 సంవత్సరాలు జయంతి జరుగుతున్న సందర్భంగా ఈ దేశంలో కానీ సమాజంలో కానీ జాషువా కవిత్వం ద్వారా ఏదైతే కోరుకున్నాడో అంటరానితనం పోవాలనేటువంటిది, కులాలు మతాలు పోవాలనేటువంటిది, అస్పృశ్యత పోవాలనేటువంటి ఏదైతే ఉందో ఆ లక్ష్యాలకు ఇంకా చేరుకోలేదనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే జాషువా ఆయన కవిత్వం ద్వారా మంచి కవిత్వాన్ని తీసుకొచ్చి ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు, ఆయన కులం చెప్పినప్పుడు ఆయన కవిత్వం బాగుందని చెప్పేసి ప్రశంసించినటువంటి వాడు కులం చెప్పిన తర్వాత అంటరాని వాడికి చూసిన పరిస్థితి ఉంది. ఆయన విద్యార్థి వయసులోనే ఆయన ఎదుర్కొన్నట్టు అంటరానితనాన్ని నేపథ్యంలో తను ఇప్పుడున్నటువంటి వాళ్ళు సమాజంలో సామాజిక పోరాటాలు చేస్తున్నటువంటి దళితులు కానీ, బలహీన గిరిజనులు కానీ, వీళ్ళు కానీ ఏదైనా ఒక సమస్య వస్తే వెనక్కిపోతున్న పరిస్థితుంది. కానీ జాషువా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎదుర్కొన్నట్టు అంటరానితన నేపథ్యంలో కవిత్వం ద్వారా, చదువు ద్వారా ముందుకు రావాలనే నేపథ్యంలో ఆయన ముందుకు రావడం జరిగింది. జాషువా కొన్ని కవిత్వాలను మనం పరిశీలిస్తే గబ్బిలమైనటువంటి కవిత్వం ద్వారా దేవాలయాల్లోకి దళితులు కానీ వీళ్ళకి కానీ ఆలయ ప్రవేశం లేదని చెప్తున్న సందర్భంలో ఆయన గబ్బిలాన్ని ఉదాహరణగా తీసుకుని, గబ్బిలాలు దేవాలయంలో గోళ్లు కట్టుకుని ఉన్నాయి, గబ్బిలాలని అడ్డుకోలేని పరిస్థితుంది అనేటువంటి నేపథ్యంలో జాషువా కవిత్వం ద్వారా తీసుకొచ్చిన పరిస్థితి. అట్లానే పిరదోసి అయినటువంటి దాని ద్వారా ఆయన కవిత్వానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ముందుకు తీసుకొచ్చాడు. జాషువా ఏదైతే సమాజంలో అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడో, ఈరోజు జాషువా కులానికి సంబంధించి మనం పరిశీలిస్తే జాషువా తల్లికి సంబంధించి మాదిగ కులానికి సంబంధించినటువంటి, లేదా జాషువా తండ్రి యాదవ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరినీ కూడా బడుగు బలహీన వర్గాలైన నేపథ్యంలో, కుటుంబ నేపథ్యంలో జాషువా కవిత్వాన్ని వీటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చడం కోసం సమాజంలో ఉన్నటువంటి విషయాల మీద జాషువా చేసిన కృషి చాలా కీలకమైన కృషి. ఈరోజు కవిత్వానికి ఒక కీలకమైన పాత్ర ఉంది కవులు, కళాకారులు వీళ్ళందరూ సంబంధించి. అయితే ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మనం పరిశీలిస్తే ఎక్కడైనా కవులు కానీ, కళాకారులు కానీ వాళ్ళ అభిప్రాయాన్ని దేశ రక్షణ కోసం, లౌకిక రాజ్యాంగం కోసం వాళ్ళ అభిప్రాయం చెబుతామంటే ఈరోజు దేశంలో తీసుకుపోయి జైల్లో పెడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులు మనం పరిశీలిస్తే కవులు కానీ, కళాకారులు కానీ వాళ్ళ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగే పరిస్థితులు ఇది ఈరోజు. అందుకని జాషువా లాంటి వాళ్ళు సమాజంలో అంటరానితనం మీద వీటన్నిటిపై చేసిన కృషి చాలా ఘనమైనటువంటిది. జాషువా గారి చిత్తూరు జిల్లా కుప్పంలోని గణేష్పురంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు హరీష్గా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి అతడు కనబడటం లేదని బంధువులు అంటున్నారు. కుప్పం పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కవితక్కదే అని నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ అన్నారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్లో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మేయర్ పాల్గొన్నారు.
ఐసీడీఎస్ సిబ్బంది రూపొందించిన వివిధ రకాలలోని బతుకమ్మలు మహిళలకు అందించే సేవలను ప్రతిబింబించేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ జిల్లా కేంద్రంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పిల్లలమరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్, దేవస్థానం చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రపంచ పర్యాటక దినోత్సవం. సూర్యాపేట జిల్లాలో చాలా మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ముఖ్యమైన ప్లేస్ అంటే పిల్లలమరి టెంపుల్. అందుకనే ఇప్పుడు మనము ఇది ప్లేస్ సెలెక్ట్ చేశాము సెలబ్రేషన్ కోసం. మనమే ఏం ఆలోచన చేయాలి అంటే పిల్లలమరి టెంపుల్ మాత్రమే పూజాస్థలం కాదు, చాలా మందికి బిజినెస్ వస్తుంది, ట్రావెలింగ్కి, ట్రాన్స్పోర్ట్కి, హాస్పిటాలిటీకి చాలా మందికి ఇన్కమ్ వస్తుంది. పిల్లలమరి లాగా మన దగ్గర ఇంకా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇది వనగిరి బుద్ధిస్ట్ గుహ ఉంది. దీని తర్వాత పెద్దగుట్ట రంగనాథ స్వామి జాతర ఉంది. దీని తర్వాత మన దగ్గర జాన్పాడ్ దర్గా ఉంది. ఇది ఫేమస్ ప్లేసెస్లో చాలామంది వస్తారు. వాళ్ళకి మనము ఫెసిలిటేట్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ కమింగ్ టు సీ ద ప్లేస్, దే షుడ్ ఫీల్ హ్యాపీ. టూరిస్ట్ వస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది, మనకి మంచి పేరు వస్తుంది. సూర్యాపేట డిస్ట్రిక్ట్ కొత్త ఫామ్ అయినా మరి నాల్గొండలో వాళ్ళు మంచి టూరిస్ట్ ప్లేసెస్ డెవలప్ చేశారు. అక్కడ బుద్ధ విహారం ఉంది. దీని తర్వాత నాగార్జున సాగర్ ఉంది. మన సూర్యాపేటలో అడిగితే ఏముంది మీ దగ్గర? మన దగ్గర పబ్లిసిటీ లేదు. పిల్లలమరికి, జాన్పాడ్ దర్గాకి, మన పెద్దగుట్ట జాతరకి చాలా పబ్లిసిటీ చేయాలి. ఎవరు చేయాలి? మనమే చేయాలి. లీడ్ ఎవరు తీసుకోవాలి? డిపిఆర్, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటే లీడ్ తీసుకోవాలి. మొత్తం స్టేట్లో ఏం కలవాలంటే సూర్యాపేటలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, మంచి ప్లేసెస్ ఉన్నాయి. అది అట్లా తెలుస్తేనే హైదరాబాద్ నుంచి వాళ్ళు వస్తారు. పిల్లలమరి చాలా ఓల్డ్ టెంపుల్ ఉంది, చాలా మంచి హిస్టరీ ఉంది. వాళ్ళు ఇది చూస్తే అక్కడ దర్శనం పోతే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మళ్ళీ వస్తారు. అది మనం ఏం. అందుకని ఈరోజు ఇక్కడ మనం ఇది ప్రపంచ పర్యాటక దినోత్సవం అరేంజ్ చేశాం. ఇది చాలా వర్షం పడింది, లైట్ లేదు. ఆఫ్టర్ దాట్ ఆల్సో పీపుల్ హ్యావ్ కమ్ ఐ వెరీ హ్యాపీ. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు వాళ్ళు. హైదరాబాద్ పాత బస్తీ ఉప్పర్గూడలో శ్రీ రామభక్త సమాజం యువకులు ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు బుక్కా వేణుగోపాల్ కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత బస్తీ యువకులు కంకణాలు కట్టుకొని 9 రోజులు నవరాత్రి దీక్షలో ఉపవాసాలు ఉంటున్నారు. భక్తి శ్రద్ధలతో భారీ వర్షంలోనూ భక్తులు పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఊరంతా ఒకే చోట బతుకమ్మకు ఏర్పాట్లు చేయాలి. బీఎస్పీ నకరేకల్ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేరీ డిమాండ్. రాజ్ సింగ్ అక్రమ అరెస్టు తగదు. తహసీల్దార్కు బీజేపీ నాయకుల వినతి పత్రం. టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక. గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి.
ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా చూడాలి. అధికారులకు సూచించిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.